హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల మరియు పెన్షనర్ల డిఏ, ఐఆర్, పీఆర్సీలపై తాజా సమాచారం అందింది. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. సో, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ విభాగాలలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులు మరియు సిబ్బందికి సంబంధించి పలు కీలక పరిణామాలైతే చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ప్రజలకు సేవలందిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆయాల వేతనాల పెంపుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంగన్వాడీ సిబ్బంది పడుతున్న కష్టానికి తగినట్టుగా వారి గౌరవ వేతనాన్ని తక్షణమే పెంచాలని కోరుతూ సిఐటియు, అలాగే ఏఐటియుసి మరియు ఐఎఫ్టియు అనుబంధ సంఘాల నాయకులు ప్రభుత్వానికి గట్టిగా అయితే విన్నవిస్తూ ఉన్నారు. మరి ఈ క్రమంలోనే గుంటూరులోని అంగన్వాడీ డైరెక్టరేట్ కార్యాలయంలో సోమవారం నాడు అధికారులతో ఈ యొక్క సంఘాల ప్రతినిధులు ఒక ముఖ్యమైన సమావేశాన్ని అయితే నిర్వహించారు. ఈ భేటీలో వేతన పెంపుతో పాటుగా మరికొన్ని కీలక డిమాండ్లను అధికారుల ముందైతే ఉంచారు. ముఖ్యంగా అంగన్వాడీ కేంద్రాల్లో పని భారాన్ని పెంచుతున్నటువంటి నవ చైతన్య యాప్‌ను వెంటనే రద్దు చేయాలని వారు కోరారు. సాంకేతిక సమస్యల వల్ల ఈ యాప్‌లో వివరాలు నమోదు చేయడం చాలా ఇబ్బందిగా మారిందని వారు వాపోయారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్నటువంటి మినీ అంగన్వాడీ సెంటర్లు పూర్తి మెయిన్ సెంటర్లుగా మార్చాలి అని, దీనివల్ల మౌలిక సదుపాయాలు మెరుగుపడతాయని చెప్పేసి వారు సూచించారు. అయితే ప్రభుత్వం అంగన్వాడీలకు గ్రాట్యుటీని తల్లికి వందనం పథకం కింద అమలు చేయటం పట్ల సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేశారు. మరి ఇది వారి పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసాని ఇస్తుందనైతే పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్ర రవాణా రంగంలో కీలకమైనటువంటి ఏపీఎస్ఆర్టీసీ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు కూడా ఇప్పుడు తెరకి పైకి వచ్చాయి. ఆర్టీసీలో వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న వేలాది మంది ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బయ్య గారు డిమాండ్ చేశారు. ఈ ఉద్యోగులకు నేరుగా కాకుండా కాంట్రాక్టర్ల ద్వారా వేతనాలు చెల్లిస్తూ ఉండటం వల్ల అనేక అక్రమాలు జరుగుతున్నాయని, జీతాల్లో కోతలు విధిస్తూ ఉన్నారని ఆయన ఆరోపించారు. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ఏపీఎస్ఆర్టీసీ పీటీటీ ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి ఈ సందర్భంగా వారు తమ డిమాండ్ల చిట్టాను ప్రకటించారు. ఆర్టీసీ ఆసుపత్రులలో ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి మరియు వారి కుటుంబాలకు ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని, అలాగే విధుల్లో భాగంగా ప్రయాణించేటప్పుడు అన్ని రకాల బస్సుల్లో కూడా 100 కిలోమీటర్ల వరకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని కోరారు. ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఖచ్చితంగా అందేలాగా చూడాలని, పీఎఫ్, ఈఎస్ఐ మరియు గ్రూప్ ఇన్సూరెన్స్ వంటి సామాజిక భద్రతా పథకాలను పక్కాగా అమలు చేయాలని తీర్మానించారు. ఒకవేళ ఈ డిమాండ్లను గనుక ప్రభుత్వం పట్టించుకోకపోతే రాబోయే రోజుల్లో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఇక ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం ఒక కీలకమైన నిబంధనను అమల్లోకి తీసుకొచ్చింది. వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల్లో పనిచేసే ఉద్యోగుల పదోన్నతులు మరియు బదిలీలకు సంబంధించి ప్రభుత్వం ఒక కొత్త సవరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్ గారు ఈ మేరకు సోమవారం నాడు అధికారిక జీవో విడుదల చేశారు. సో, మరి కొత్త నిబంధన ప్రకారంగా ఏ ఉద్యోగికి అయినా సరే పదోన్నతి పొందాలన్నా లేదా ఒక చోటు నుండి మరో చోటికి బదిలీ ద్వారా వెళ్ళాలన్నా వారు ప్రస్తుతం పనిచేస్తూ ఉన్న పోస్ట్‌లో కనీసం 2 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేసి ఉండాలి. అంటే 2 ఏళ్ల అనుభవం లేదా సర్వీస్ లేని వారు పదోన్నతికి గానీ, బదిలీలకు గానీ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే ఈ నిబంధన వల్ల పరిపాలనలో స్థిరత్వం ఏర్పడుతుందని, అధికారులు తమ విధులను పూర్తి స్థాయిలో అవగాహన చేసుకునే అవకాశం ఉంటుందని అయితే ప్రభుత్వం భావిస్తోంది. ఈ నియమం అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని అన్ని స్థాయిల ఉద్యోగులకు వర్తిస్తుంది అని చెప్పేసి ఈ మేరకు ఉత్తర్వులలో పేర్కొన్నారనమాట. ఫ్రెండ్స్, మరొకసారి ముఖ్యంగా చూసుకున్నట్టయితే అంగన్వాడీల డిమాండ్లు వేతనాల పెంపుతో పాటు నవచైతన్య యాప్ రద్దు మరియు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని సంఘాలు కోరుతూ ఉన్నాయి. ఇకపోతే గ్రాట్యుటీకి హర్షం. తల్లికి వందనం కింద గ్రాట్యుటీ అమలును అంగన్వాడీలు స్వాగతిస్తున్నారు. ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ కాంట్రాక్టర్ల వేధింపులు అరికట్టాలని, 5వ తేదీలోపు జీతాలు ఇవ్వాలని మరియు ఉచిత వైద్యం అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉచిత ప్రయాణము ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి 100 కిలోమీటర్ల లోపు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిబంధన పదోన్నతులు మరియు బదిలీల కోసం కనీసం 2 ఏళ్ల సర్వీస్‌ను పూర్తి చేయడం ఇప్పుడు తప్పనిసరి.
అర్హత లే అర్హత నిబంధన 2 ఏళ్ల సర్వీస్ లేని వారికి బదిలీలు లేదా ప్రమోషన్‌లు నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. సో, మొత్తానికి రాష్ట్రంలోని అంగన్వాడీ కార్యకర్తలు మరియు ఆర్టీసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు తమ వేతనాలు మరియు మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం పోరాడుతూ ఉన్నారు. అంగన్వాడీలు యాప్‌ల రద్దు మరియు వేతనాల పెంపు కోరుతూ ఉండగా, ఆర్టీసీ సిబ్బంది భద్రత మరియు సకాలంలో జీతాల కోసం నిరసన తెలుపుతూ ఉన్నారు. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖలో పరిపాలనా సంస్కరణల్లో భాగంగా ప్రమోషన్లు మరియు బదిలీల కోసం 2 ఏళ్లు కనీస సర్వీసు నిబంధనను ప్రభుత్వం ఖచ్చితంగా ఆహ్, చేసిందనమాట. మరి ఈ మార్పులన్నీ ఉద్యోగుల పనితీరు మరియు వారి సంక్షేమంపై ప్రభావం చూపే అవకాశం అయితే ఉంది.